ఆయన ఆలస్యం వెనక ఆంతర్యం ఉంటుంది. అది లాజరు విషయంలోనైనా, నీ విషయంలోనైనా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, మరెవని విషయంలో అయినా. నీకుండే సమస్యల మీద తపన నీకుంటుంది. అవ్వాలి తొందరగా. నాకు కూడా ఆ పక్క 2.5 ఎకరం, ఈ పక్కది కూడా 2 మొత్తం ఇప్పుడే రావాలి, రేపే రావాలి, రేపు పొద్దునే రావాలి. నాకు కూడా ఉంది తపన. అది నా కోసం కాదు, మీకోసమే. ఇప్పుడు పోయి చూడండి, ఆన్లైన్కి వచ్చిన బళ్ళని పక్క వాళ్ళ స్థలంలో ఫుల్గా నింపేసి ఉంటారు. ఆదివారం ఎంత వద్దన్నా సరే ఆ బజార్లో పెడతారు. వాళ్ళు రోజు వారం నన్ను తిట్టడే వాళ్ళు. ఈడొకడు తయారయ్యాడు, ఆదివారం తిరగాచి ఘాట్ల ఈ బజారుల్లో తలుపులు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి ఆ బైకులు తీసింది ఆక ఇళ్ళ ముందు పెట్టి తెస్తారు. ఏమిరా, ఏమొచ్చిందిరా మీకు? వాడొకడు మీరొకళ్ళు వాడొకడు మొత్తానికి కలిపి తిడుతున్నారు. ఈ దరిద్రం అంతా పోవాలి, అది కూడా రావాలని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఏం చేయాలి? అది వస్తే మనకి ఈ బాధలు పోతాయి కదా. రావాలంటే ఎందుకు ఆగుతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, లేట్ అవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, తపన పడుతున్నావు, ఊగిపోతున్నావు. నువ్వు తపన పడే కొద్దీ ఇంకా ఏ క్యావురే అనుకుంటా తిరుగుతున్నావు. కూర్చున్నాయి బేటా, కూర్చున్నాయి. నువ్వు సంవత్సరాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచిస్తున్నాడు, శ్రేష్టంగా చేస్తాడు. ఇప్పుడు చూడు, రోగిని స్వస్థపరిస్తే అది గొప్ప అద్భుతమా? ఏకదం చచ్చిపోయిన వాడిని 4 రోజుల తర్వాత లేపితే అది గొప్ప అద్భుతమా? అదే రోగి అయి ఉన్నప్పుడే పోయి, రాజరు నీకు స్వస్థత కలిగిద్ది అని టచ్ చేసి వచ్చేస్తే అయిపోయింది. ఎవరన్నా సమాజంలో వాళ్ళు వస్తారా? రోగి అయితే బాగు చేశాడా, నిజంగా చరిత్రలో ఎవరు చేయని గొప్ప అద్భుతం ఇది అంటారా? చచ్చిపోయాడు, అది కూడా 4 days అయింది. 3వ రోజుకే బాడీ దుర్గంధ భరితం అవుతుంది. 4వ రోజుకి ఇంకా చెడిపోతుంది. వాళ్ళ అక్కే, వాళ్ళ సోదర ఏమంది? రాయి తీయొద్దు, తీస్తే లోపల దుర్గంధం వస్తుంది. మా అబ్బాయి శవం నుంచి వచ్చే స్మెల్ బట్టి ప్రజలు ఇట్లా క్లాత్ పెట్టుకుంటే నాకు నచ్చదు, వద్దు ప్రభువా, స్మెల్ వచ్చేది ప్రభువా, ముందే జబ్బుతో చచ్చిపోయాడు ప్రభువా, బాడీ తొందరగా పాడైపోతుంది ప్రభువా. ఇన్ని ఉన్నాయి ఆమె వద్దు అంటంలో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 4 రోజులు అయిందా? అట్లయితే కష్టమే, వాసన కూడా వచ్చిందిగా. అబ్బాయి ఆగండి, తీవాగడమ్మా అన్నాడా? మార్తకెళ్ళి చూసి, నేను నీతో ఏం చెప్పా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాను కదా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా? నోర్మయ్, నువ్వు రాయిది దేవుని నువ్వుది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయి తీశారు, రాయాల తొలగించారో లేదో. లాజరు బయటికి రా. దానికి ముందు ప్రార్థించాడు తండ్రిని, కృతజ్ఞతలు చెప్పేశాడు. ముందే చెప్పేశాడు, జరిగినాక కాదు. మనమేమో జరిగినాక అనే లోన్ వచ్చింది కానీ కోటం ఎప్పుడు అనుకుంటారు. అబ్బాయి పాస్ అయ్యాడు కానీ కోటం ముందే కృతజ్ఞతలు, ముందే స్తోత్రాలు. కార్యం జరిగినాక కాదు, జరగక ముందే స్తుతి చెప్పాలి. మోకరించి అడుగుతున్నావు ఏదో కార్యం కోసం, దేవా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఆ 2.5 ఎకరం మాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పక్కది కూడా ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం అనండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు. ఈ వెహికల్ స్టాండ్ సమస్య మాకు లేకుండా చేసినందుకు స్తోత్రం. ఇంకా చాలా నిర్మాణాలు అందులో చేయించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతేనా?
సాలిపోయినట్టుంది మీకు కూడా. చెప్తానే ఉండండి, నేను ఆమెనన్నదాకా చెప్తానే ఉండండి, చెప్తా ఉండండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ అయ్యా స్తోత్రం అయ్యా, ఈ అయ్యా స్తోత్రం అయ్యా, అది వేరు. ఇచ్చినందుకు రాజాపేట నేను ఆ పనే చేశా అంతే. ఇప్పుడు మిగిలినవి కూడా అదే చేస్తా. పోయి ఈ అయ్యా స్తోత్రం అన్నాం, పొలంలో కూర్చోటం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మినట్లు అవి నిశ్చయముగా మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నానని నమ్మడానికి గుర్తేంది? స్తుతి చెప్పటమే.